సో నమస్కార్, ఇప్పుడు మనం పేమెంట్ హిస్టరీ గురించి తెలుసుకుందాం ఫ్రాంచైజ్ లాగిన్లో. సో ఈ 3 లైన్స్ కాడ క్లిక్ చేసి ఇక్కడ బిల్ పేమెంట్ అని టైప్ చేయాలి. బిల్ పేమెంట్. సో బిల్ పేమెంట్ అని సెర్చ్ చేయగానే బిల్ పేమెంట్ మేనేజ్మెంట్ అని వస్తుంది. డిఆర్ఎం బిల్ పేమెంట్ మేనేజ్మెంట్ అని వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయగానే సో ఇది ఈ మెయిన్ అయితే బిల్ పేమెంట్. మనకు బిల్ పేమెంట్ హిస్టరీ తెలుసుకోవాలి కాబట్టి సో బిల్ పేమెంట్ హిస్టరీ క్లిక్ చేస్తే మనకు కావాల్సిన నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ సెర్చ్ చేసి సో ఎప్పటి నుండి ట్రాన్సాక్షన్ చూడాలనుకుంటే అప్పటి నుండి చూడొచ్చు. ఓకే, సో నేను ఒక ర్యాండమ్ డేట్ తీసుకుంటున్నాను. సో ఒక డేట్ తీసుకున్నాను. సో ఇక్కడ నుండి ఈ రోజు వరకు తీసుకున్నాను. సో క్వెరీ అని క్లిక్ చేయండి. సో డేట్ అదే దాన్ని తీసుకోలేదు, దాని తర్వాత డేట్ అని తీసుకుందాం. సో ఇప్పుడు క్లిక్ చేయండి డేట్. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఇట్లా వస్తుంది అనమాట. ట్రాన్సాక్షన్ డేట్, పేమెంట్ అమౌంట్, రీప్రింట్ రిసిప్ట్ కూడా చేయొచ్చు ఇక్కడ. సో రీప్రింట్ రిసిప్ట్ కూడా ఇలా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.